ఛానల్. ఈరోజు కాకరకాయ గుత్తి వంకాయలాగా ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే చిన్నపిల్లలతో సహా పెద్దలు అందరూ కలిసి చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా వేరుశెనగ గుళ్ళు 2 గుప్పుళ్ళు ఫ్రై చేసుకొని ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయల్ని పైన చిక్కంతా తీసేసి మధ్యలో చీలికలా చీల్చి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఉప్పు వేసి ఇలా ఎగరేస్తూ ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలండి. ఈ విధంగా చేస్తే చేదంతా పోయి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పుట్నాలు, కొద్దిగా జీడిపప్పులు కూడా 4-5 వరకు వేసుకోవాలండి. ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. మొత్తం ఇవన్నీ కలిపేసి గుళ్ళు, పుట్నాలు, ఇంకా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ వేసి మనం ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలో ఈ కాకరకాయలన్నీ వేసేసి ఫ్రై చేయాలి. నార్మల్గా ఇలా పెట్టేసేసి స్టఫ్ చేసేసి పచ్చిగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే మనకి బాగా టైం పట్టేస్తుంది కర్రీ. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన కాకరకాయలని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం పౌడర్ చేసి స్టఫ్ని ఇలా వేసేసుకోవాలి. కాస్తంత పౌడర్ పెట్టి మనం వాటిని ఇలా నొక్కుతూ ఉండాలండి, ఎందుకంటే స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. మీరు కనుక నా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని రెసిపీస్ మీకు ఏ టైప్స్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయలని వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట కర్రీ. అంతే, ఈ విధంగా కాస్త కలిపే వరకు కలుపుకోవాలి. తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు మనం ఏం ఫ్రై చేయవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై అయిన కాకరకాయలే కాబట్టి లో ఫ్లేమ్లో కాస్త మనకి కారం వాసన పోయే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. తర్వాత మిగిలిన పౌడర్ని ఈ విధంగా వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది అన్నమాట. అలాగే చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా నేను 3 స్పూన్ల వరకు వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వరకు ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరు తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కూరని కంపల్సరీగా తింటారు. అమ్మో కాకరకాయ అనే వాళ్ళు కూడా కాకరకాయ ఇంకాస్త పెట్టవా అని అడిగేంత ఇదిగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.